స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మరి గత కొన్ని రోజులుగా ఏదైతే భయపడుతూ వస్తున్నామో మోంతా తుఫాను ఆ ఎఫెక్ట్ మనం చూసాము. అదేవిధంగా దీనికి తోడు మరి మునేరు పైనుంచి తెలంగాణ నుంచి కూడా పొంగి ఇటు వస్తుంది కాబట్టి డౌన్, దానికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఈరోజు మేము గతంలో మునేరు వల్ల ఎక్కడైతే ఏ ప్రాంతాలు అయితే నష్టపోయాయో అవన్నీ కూడా పర్యటిస్తున్నాం. కలెక్టర్ గారు, సిపి గారు కూడా వచ్చి అందరినీ అలర్ట్ చేస్తున్నారు. అధికారులు కూడా అందరూ కూడా అప్రమత్తం అయ్యారు. మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది 3 లక్షల క్యూసెక్ల వరకు మునేరు రావచ్చని. కాబట్టి మేము పదే పదే రైతులకు కానీ ప్రజలకు కానీ చెప్పేది తగిన జాగ్రత్తలు తీసుకోండి. దయచేసి బయటికి రాకండి. లోతట్టు ప్రాంతాలు అందరూ కూడా అక్కడ ఖాళీ చేసేసి శిబిరాలు ఏర్పాటు చేశారు, పునరావాస కేంద్రాలు. అక్కడికన్నా వెళ్ళండి, లేకపోతే మీ బంధువుల ఇంటికి వెళ్ళి ఈ 3-4 రోజులు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని మేము పదే పదే చెప్తున్నాం. అదేవిధంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ మీద దృష్టి పెట్టాం, దాన్ని ఎక్కడ మళ్లించాలో. ఇక్కడ మనకి ఎప్పుడు మునేరు దగ్గర హైవే దగ్గర బాగా ప్రాబ్లం అవుద్ది. సిపి గారు, కలెక్టర్ గారు అక్కడ అది కూడా డిస్కస్ చేశారు, ఎటువైపు డైవర్ట్ చేయాలో. అదేవిధంగా మార్కెట్ యార్డ్ వెనకాల ప్లేస్ ఒక లేఅవుట్ ఉందండి, అది కూడా మొత్తం కూడా మునిగిపోద్ది. అక్కడ కూడా వెళ్ళి చెప్పాము. అక్కడ చాలామంది చెప్తున్నా కూడా స్పందించట్లేదు. మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ వీడియో ద్వారా, దయచేసి మీ బాగోగుల కోసమే మేము పదే పదే చెప్తున్నాము. గతంలో ఏ మాదిరిగా అయితే మునేరు వల్ల ఇబ్బంది పడ్డారో ఆ విధంగా బాధపడొద్దండి. లాస్ట్ మినిట్లో మీరు ఫోన్స్ చేసి బోట్స్ పంపించమన్నారు. తగిన టైంలో మాకు బోట్స్ దొరకవు, మీరు ఇబ్బంది పడతారు. అప్పుడు మాకు కూడా టైంలో దొరకపోతే మాకు ఇబ్బంది అవుద్ది. కాబట్టి ముందుగానే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి చెప్తున్నాం. దయచేసి అధికారులు కానీ మేము కానీ ఎందుకు చెప్తున్నాం కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఒక 4 రోజులు మీ చుట్టాల ఇంటికి కానీ, అదేవిధంగా మనకు శిబిరాలు ఉన్నాయి, ఏర్పాటు చేశారు. చక్కగా అన్ని వసతులు కూడా కల్పిస్తున్నారు గవర్నమెంట్ వారు. వెంటనే మీరు అక్కడికి వస్తే మీకు సేఫ్గా ఉంటుంది, మాకు కూడా చాలా అంటే ఆత్మసంతృప్తి ఉంటుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఏంటండి కరెక్ట్గా చెప్పేది 3 lakhs వరకు రావచ్చు అంటున్నారు 2 days. అంటే చెప్పలేం, పైనుంచి ఫ్లో వస్తుంది. అదేవిధంగా ఇక్కడ విజయవాడది కూడా లాస్ట్ టైంలో రిపీట్ అవ్వచ్చు. ప్లస్ కర్ణాటకలో కూడా తుఫాన్ స్టార్ట్ అయింది అంటున్నారు. అన్ని ప్రాంతాలు కూడా ఒకేసారి ఇలా ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఎటు నుంచి వాటర్ ఫ్లో వస్తుందో కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదంటున్నారు. ఉందంటున్నారండి. అందుకనే ఇప్పుడు ఆ ట్రాఫిక్ కూడా ఎలా డైవర్ట్ చేయాలో ఇందాక సిపి గారు మరి తగిన చర్యలు కూడా చెప్పారు అక్కడ పోలీస్ వారికి. నల్గొండ దగ్గర డైవర్ట్ చేయమని చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి ఇట్లా విజయవాడ వెళ్ళడానికి నల్గొండ దగ్గర డైవర్ట్ చేయమని చెప్తున్నారు. అదే ఇక్కడ కుమారస్వామి లేఅవుట్ వాళ్ళు కూడా చెప్తున్నాము, దయచేసి అందరూ కూడా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోండి అమ్మా. అలర్ట్గా ఉండండి. గతంలో మునేరు వల్ల ఏ ప్రాంతాలు అయితే ఇబ్బంది పడ్డాయో అవన్నీ కూడా పర్యటిస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ నుంచి మళ్ళీ వరదలు వస్తున్నాయి కాబట్టి మునేరు మళ్ళీ ప్రవాహం ఎక్కువ అవుతుంది కాబట్టి దాదాపు 3 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు, పునరావాస కేంద్రాలు. వాటిలో చక్కగా ఈ 3 రోజులు కూడా మీరు అందరూ కూడా అక్కడ ఉండాలని, లేకపోతే మీ బంధువుల ఇంటికన్నా వెళ్ళి ఇక్కడ మాత్రం ఇబ్బంది పడొద్దని మేము అందరూ కూడా చెప్తున్నాం అండి. ఎందుకంటే గతంలో చాలామంది ఇక్కడ ఇబ్బంది పడ్డారు. లాస్ట్ మినిట్లో మరి మాకు కాల్ చేయటం, మేము మరి అందుబాటులో ఉన్న పడవలు తీసుకొచ్చినా కూడా అప్పుడు వీలు కాలేదు. అంటే ఇప్పుడు ముందుగానే అలర్ట్గా ఉండమని చెప్తున్నాం. ఈ ప్రాంతం ఒకటి, 7వ వార్డులో డౌన్లో ఒకటి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ వెనక సైడ్ ఆ లేఅవుట్, ఆ 3 కూడా ఇంకా నందిగామ టౌన్లో చాలా ఇబ్బంది పడతాయి మునేరు వల్ల. దయచేసి రిక్వెస్ట్ చేస్తాం, ప్రజలందరూ కూడా అక్కడ ఖాళీ చేసి సేఫ్ ప్లేసెస్కి వెళ్ళాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.